గైకొనుము హారతి గౌరమ్మ మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ గైకొనుము హారతి గౌరమ్మ మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు గల్లు గల్లున కాలి అందియలు మ్రోగ కలహంస నడకలతో కదలిరావమ్మా గలగల గాజుల సవ్వడలరించ నిండైన కరములతో వరములీవమ్మా గైకొనుము హారతి గౌరమ్మ మా ఇంటి ఇలవేల్పు నీవమ్మా గైకొనుము హారతి శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసిని. శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. దానికి పరమ ప్రయోజనం ఏమి అంటే ఒక్కటే, సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. సర్వమంగళాదేవతని మంగళ సూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళ సూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణం. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లో అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. ఇక భవస్య దేవస్య పత్నీ నమః, సర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః అని పరమశివుడికి ఏ 8 నామాలు ఉన్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నీ నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. గల్లు గల్లున కాలి అందియలు మ్రోగ కలహంస నడకలతో కదలిరావమ్మా గలగల గాజుల సవ్వడలరించ నిండైన కరములతో వరములీవమ్మా గైకొనుము హారతి గౌరమ్మ మా ఇంటి ఇలవేల్పు నీవమ్మా గైకొనుము హారతి గౌరమ్మ మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ